మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన వీడియోలో 6వ మాట, సిలువలో పలికిన 6వ మాట గురించి మనం వివరించుకుందాం, తెలుసుకుందాం. దేవుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమస్తమైనది అనే మాట ఆయన చెప్పడం జరిగింది, పలకటం జరిగింది. అయితే యేసు సమస్తమైనది అని తల వంచి తన ఆత్మను అప్పగించుకొనెను. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చి ఆయన చేయవలసిన కార్యమంతా చేసి స్వార్థ ప్రకటించి సమస్తాన్ని నేను నెరవేర్చాను కనుక నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని పలకటం జరిగింది. అయితే ఆ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సిన మాట, తనకి ఇవ్వబడిన పనిని సంపూర్తి చేసెను. ఏమై ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన పని యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్తిగా చేశాడు, సంపూర్తి చేశాడు, పని మొత్తం ముగించాడు, ఇక ఏ పని లేదు అని ఆయన తండ్రికి మాట ఇచ్చాడు కనుక మాట నిలబెట్టుకున్నాడు. నేను వచ్చిన పని నేను నెరవేర్చాను. ఇప్పుడు మనం పనికి వెళ్తాం, 9ంటికి వెళ్తాం, సాయంత్రానికి నా పని నేను ముగించాను, నువ్వు చెప్పినది ఇదంతా నేను చేశాను అని మేస్త్రికి మనం ఎలా చెప్తామో, మేస్త్రి రానప్పుడు ఎంతవరకు నువ్వు చేసావు, ఎంతవరకు పని అయిందని మేస్త్రి నిన్ను అడిగినప్పుడు ఇది నాకు చెప్పిన ఈ పని అంతటిని నేను చేశాను అని నువ్వు ఎలాగైతే చెప్పుకుంటావో, అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయిన దేవునికి నీవు నాకు అప్పగించిన పని అంతటిని నెరవేర్చాను అని చెప్పుకుంటున్నాడు. ఇకనే నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పుకుంటూ ఆయన ఒక మాట రాయబడింది యోహాను సువార్తలో. యోహాను సువార్త 4:34లో యేసు వానిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేరునట్లు ఆయన పని తొడమట్టుకు నాకు ఆహారమై ఉన్నది. ఏమై ఉన్నదంట? దేవుడు యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎందు నిమిత్తమై పంపించి ఉన్నాడో అది ఆయనకి ఆహారమై ఉన్నది. ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారము కొరకు నేను వచ్చాను. అంటే ఆత్మల కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. ఆత్మను రక్షించి పోవుట నాకు ఇష్టం లేదు గనుక తండ్రి నన్ను పంపించాడు గనుక తండ్రి మాట విని నేను వారిని రక్షించడానికి వచ్చాను, వారిని నడిపించడానికి వచ్చాను అని చెప్పేసి ఆత్మ నాకు తుదమట్టుకు ఆహారమై ఉన్నది. అంటే నేను సంపూర్ణంగా దేవుని పని చేశాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చాను, దేవుని పట్ల నేను నమ్మకంగా ఉన్నాను, నా పని నేను నెరవేర్చాను. ఇప్పుడు మనము ఈ లోకంలో మనం చూసుకుంటే మనము దేవుని పని చేస్తున్నామా, మన పని మనం చేసుకుంటున్నామా? ఆలోచన చేయండి. ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాము, ఎంతవరకు మనం దేవుని మాట వినగలుగుతున్నాము? దేవుడు ఒక మాట చెప్పాడంటే వచ్చిన పని వచ్చినట్లుగా ఆయన చేశాడు. అయితే నీకిచ్చిన పని, నీకు అంటే మనకు ఈ భూమి మీద మనల్ని పంపించిన పని ఏమై ఉన్నదంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించుట, ఆయన్ని ఆరాధించుట, ఆయన మహిమపరచుట, ఘనపరచుట, ఆరాధించుట, నీతిమంతుడని ప్రచారం చేయుట, ఇది దేవుని పని అయి ఉన్నది. మనము దేవుని నమ్ముట పక్కన పెట్టి, దేవుని విశ్వసించుట పక్కన పెట్టి, దేవునితో సంబంధం కలిగి ఉండుట పక్కన పెట్టి, దేవుణ్ణి తోసివేస్తూ, దేవునికి నచ్చనిది చేస్తూ, ఆయనకి నచ్చనివి చేస్తూ, మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ అదే ఇది అనుకుంటున్నాం. కానీ దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు కుటుంబం పట్ల, దేవుని పట్ల. కుటుంబంలో బాధ్యత, భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి. సంఘంలో దేవుని పని కూడా చేయాలి. దేవుని పని ఏమై ఉన్నది? దేవుని చిత్తము. ఏ ఆత్మ నశించి నరకానికి పోవుట ఆయన ఉద్దేశం కాదు కనుక ఆత్మలను రక్షించే భారం కలిగి ఉండాలి.
నలుగురికి సువార్త చెప్పే పనిలో ఉండాలి, నలుగురికి సువార్త నిమిత్తము వారికి సాయం చేసే పనిలో ఉండాలి, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి, అనేక మందిని దేవుని సంఘానికి నడిపించాలి, అనేక మందిని దేవుని కొరకు బ్రతికేలాగా చేయాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకే అంటాడు దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చాలంట. ఇప్పుడు మనం చూసుకుంటే మనలో మన పిల్లలు, మన కుటుంబము, మన సంపాదన ఎంత సంపాదించాము, ఎంత వెనకేసాము, మనం ఏం మిగిలిస్తున్నాము, రేపు మనం ఎలా బతకాలి, కారులో తిరగాలి, విమానంలో తిరగాల, బండి మీద తిరగాల, బైకులో తిరగాలని వీటి మీద ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆరాట పడుతున్నామే తప్ప దేవుని కొరకు దేవుని చిత్తాన్ని ఎరిగి తెలుసుకొని నడుచుకునేవారు తక్కువగా ఉన్నారు. కొందరు తెలుసుకొని దేవుని కొరకు బ్రతకటం పక్కన పెట్టి దేవుని సంఘాన్ని నాశనాలు చేస్తున్నారు. సరే, వాళ్ళ పక్కన పెడితే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగే స్థితిలో మనము ఉండాలి, అనేక మందిని నడిపించాలి. రెండవది, ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాను. దేవుడు పలుకుతున్న మాట, దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేశాడు కనుక నేను సంపూర్తిగా దాన్ని చేశాను, ధర్మశాస్త్రాన్ని చేశాను. నీవు నాకు అప్పగించిన దానిని నేను చేశాను. అనేకులకు స్వార్థ చెప్పాను, అనేక మందిని స్వస్థపరిచాను, అనేక మందిని నడిపించాను, అనేక మంది నీ కొరకు బ్రతికేలాగా నేను చేశాను. కనుక ధర్మశాస్త్రంలో ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను నెరవేర్చాను. అంటే సంపూర్తి చేశాను, సమస్తము చేశాను, సంపూర్తిగా నా పని నేను నెరవేర్చాను అని ఆయన చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, విశ్వాసమందు ప్రతి వానికి నీతి కలుగునట్లు యేసు క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తమై ఉన్నాడు. నీతి కలగాలంటే ధర్మశాస్త్రాన్ని విడిచాడు. సంఘంలోకి రావాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మి మారు మనసు బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడినప్పుడు నీకు నీతి కలుగుద్ది, నీవు విశ్వసించింది జరుగుద్ది, నీ నమ్మకాన్ని నెరవేర్చేది, నిన్ను నిత్య జీవానికి నడిపించేది ఆయనే అయి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, విశ్వాసమందు ప్రతి వానికి నీతి కలుగునట్టు. విశ్వాసము మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధమైన వాటిని వెతకకండి, నిత్య రాజ్యాన్ని వెతకమని ఆయన రోమీ పత్రిక 10:4 ఆ మాట చెప్తా ఉన్నాడు. మూడవది, విమోచన కార్యాలను సంపూర్తి చేశాను. ఎఫెసీ 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నదంట? ఆయన రక్తం వలన మనకి పాప విమోచన కలిగి ఉన్నదట. ఆయన రక్తం వలన మనకు పాప విమోచన కలిగి ఉన్నది కనుక ఆయన రక్తంలో నీవు కడగబడాలి, ఆయన రక్తంలో నువ్వు పరిశుద్ధపరచబడాలి. అందుకని నీ వస్త్రము ఆయన రక్తంలో తెలుపు చేసుకొనుము. నీ పాపపు జీవితము, పాప బంధకాల నుంచి నువ్వు ఈ పాపం నుంచి విడిపించబడి యేసు రక్తంలో నీ మనస్సు అనే వస్త్రాన్ని తెలుపు చేసుకోవాలి, కడుక్కోవాలి. కాబట్టి మనము ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో ప్రతి పాపమును కడిగి వేయబడును అన్నాడు. ఆయన రక్తం నీడలోకి వచ్చిన వారికి ఏ దోషము తగలదు, ఏ పాపము రాదు, అంటదు. ఎప్పుడైనా మనం ఆయన యందు ఆశ్రయించినప్పుడు దేవుడు రక్తంలో కడగబడిన నువ్వు పరిశుద్ధురాలువు గనుక ఆయన రక్తంలో నీవు కడుక్కొని అపరాధాలను తొలగించుకొని క్షమాపణ కలిగి ఉన్నది. ఇది దేవుడు మనకిచ్చిన ఆలోచన అయి ఉన్నది. మనమందరము కూడా క్షమాపణ కలిగి ఉండాలట. ఆయన రక్తంలో కడగబడిన మనము క్షమాపణ కలిగి ఉండాలి. క్షమాపణ ఎంతమందిని నువ్వు క్షమించగలుగుతున్నావు? ఎంతమందిని నువ్వు ఆదరించగలుగుతున్నావు? పోనీలే అని అనుకోగలుగుతున్నావు? కానీ మనము ఎప్పుడు క్షమాపణ కలిగి ఉండాలి.
ఆయన రక్తం వలన మనకు విమోచన, ఆధారము, ఆశ్రయము, అండ, కొండ ఏదైనా ఆయన రక్తంలో కడగబడితేనే నీకు ఉంది. అయితే మనము దీని వలన మనకు కావాల్సింది, నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. అయితే పాపుల దోషములను సంపూర్తి చేశాను. ఎవడైనా మత్తయి 1 రాసిన పేతురు 3:19 అధ్యాయంలో ఆత్మ విషయమై బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆత్మల విషయమై బ్రతికింపబడి ఆత్మల విషయమై బ్రతికించబడ్డారు. అంటే ఎవరు ఆత్మలలో బ్రతికించబడిన వారు? యేసుక్రీస్తును నమ్మి విశ్వసించిన వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడని ఆయన నోటితో ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడితే వారు ఆత్మ విషయమై బ్రతికించబడ్డారు. ఈ లోకంలో మనం చూసినప్పుడు మన ముందు వాళ్ళు ఎందరో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ వాళ్ళు ఎవరు లెగవలేదు. కానీ దేవుడు యందు ఆత్మ విషయంలో బ్రతికించబడాలి అంటే, నీ ఆత్మ చచ్చి నరకానికి పోకూడదు అంటే ఆత్మ నీవు ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలంటే బ్రతికి ఉండంగానే ఆత్మ విషయంలో నువ్వు బాప్తిసము పొందాలి. ఆయన రక్తంలో కడగబడాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, సంఘంలో చేర్చబడాలి. బ్రతికినంత వరకు నీతిమంతునిగా నీవు బ్రతకాలి. అప్పుడు రేపు నీవు పాపముల నుండి ఒకేసారి చావాలి, ఒకేసారి లెగవాలి. పాపముల నుండి లెగవాలి. పాపములో నువ్వు పడినప్పుడు మళ్ళీ ఆత్మ విషయమై లెగవాలి. చనిపోయిన వారు ఆత్మలు రేపు లెగుస్తాయి. ఇప్పుడు చాలామంది మనం చూసినప్పుడు సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సమాధులను అలంకరిస్తూ ఉంటారు, సమాధులకు మొక్కుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, వాటికి పూలు పళ్ళు వేసి అలికి వాళ్ళని చేస్తూ ఉంటారు. ఏముంది సమాధిలో? తవ్వి చూడండి, ఏమీ ఉండదు, కుళ్ళిపోయిన ఎముకలు తప్ప. శరీరము 3 రోజుల నుంచి 7వ రోజుకి అది కుళ్ళి మట్టి మసి అయిపోద్ది. 1 సంవత్సరం లోపు ఎముకలు కూడా కుళ్ళి కుసించిపోతాయి, ఏమీ ఉండదు. మరి ఆత్మ, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గర. అందుకే దేవుడు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దాన్ని ఆర్పేయకూడదు. అనేకులు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని మాటను లెక్క చేయక, దేవుని చిత్తాన్ని ఎరగక చచ్చి వాళ్ళ ఆత్మను వాళ్ళే ఆర్పేసుకుంటున్నారు. రేపు అది నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనము ఈ విషయంలో ఒక్కసారి శ్రమపడి చనిపోయి లెగవాలి. జీవితాంతము ఆత్మల వెలిగింపుబడట్టులో ముందుకు కొనసాగాలి. అందుకని ఈ సమస్తమైన నేను యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని నేను నెరవేర్చాను, సంపూర్తి చేశాననే గొప్ప మాట ఆయన పలకగలిగాడు. మనము ఆ మాట పలకగలుగుతున్నామా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. అయితే ఇందులో 4 మాటలు మనం నేర్చుకున్నాం. ఏమిటి ఆ మాటలు అంటే, మొదటిది తండ్రి చిత్తము సంపూర్తి చేయుట. దేవుడు చేశాడు, మనం చేయాలి. రెండవది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు, దేవుడు చేశాడు, మనము కూడా చేయాలి. మూడవది విమోచన కార్యాలను సంపూర్తి చేశాడు, విమోచన కలిగించాలి అనేకులకు. దేవుడు చెప్పాడు, చేశాడు, సంపూర్తిగా ఆయన చేశాడు. మనము కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఆయన పని నెరవేర్చాలి మనము పుట్టినందుకు. తర్వాత పాపుల దోషాలను తీసివేశాను, క్షమించాను, వాళ్ళకి మంచి మార్గాన్ని నేను ఇచ్చాను, పాపం వాళ్ళ నుండి తీసివేశాను అని దేవుడు తనకు అప్పగించిన పనిని అంతటిని నెరవేర్చాడు అని దేవుడు సిలువలో చెప్పిన మాట.
మనము ఈ లోకంలో ఉన్నంత వరకు మనం వెలిగించబడి మనతో ఉన్నవారు మనం నడిపించగలిగినంత మట్టుకి దేవుని కొరకు పని చేయాలి. దేవుడు మనకిచ్చిన పని ఈ కుటుంబ పనే కాకుండా దేవుని పని కూడా మనము చేయాలి. దేవుని పని సంపూర్తి చేయాలి. అప్పుడే నీకు ప్రకటన గ్రంథంలో వారి శ్రమలు వారి క్రియలు వారి వెంట వెళ్ళును అనే మాట ప్రకటన గ్రంథం 20 ఆ అధ్యాయం గుర్తులేదు కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా. అక్కడ నీ పనులు నీ నీతి నీ వెంట వచ్చును, నీ నీతి నీ వెంట వచ్చును, నీ ప్రయాస నీ వెంట వచ్చును అనే మాట మనము చూసినప్పుడు దేవుడు గొప్పవాడై ఉండి ఆయన దేవత్వమును వదులుకోకూడని భాగ్యమని ఎంచుకొనక దేవుడు పాపులమై ఉన్న మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడును. ఆమేన్.